ఈ వ్యక్తి డబ్బులు మొత్తం డబ్బాలా సర్దుతూ ఉంటాడు. అంతలోనే పైనుంచి ఒక దొంగ వ్యక్తి వచ్చి అక్కడ ఉన్న డబ్బుల బాక్సుని తీసుకుని పైకి వెళ్తాడు. ఆ తర్వాత ఈ వ్యక్తి అతనితో చెబుతాడు, డబ్బులు మొత్తం జాగ్రత్తగా డబ్బాలో సర్దుతున్నావా అని అడుగుతాడు. అందుకు ఆ వ్యక్తి అవును, డబ్బులు మొత్తం డబ్బాలో సర్దుతున్నాను అని చెబుతాడు. ఈ వ్యక్తి అక్కడ ఉన్న డబ్బుల బాక్సుని చూడగానే ఆశ్చర్యపోయి, ఇక్కడ డబ్బుల బాక్సు ఉండాలి కదా, ఏది అని అడుగుతాడు. అందుకు ఆ వ్యక్తి నాకు తెలియదు అని చెబుతాడు. ఆ వ్యక్తి అసలు ఇక్కడేం జరుగుతుంది అని అడుగుతాడు. ఈ దొంగ వ్యక్తి ఆ బాక్స్ ని ఓపెన్ చేసి చూస్తే అందులో చాలా డబ్బుల కట్టలు ఉంటాయి. అవి చూసి ఈ వ్యక్తి సంతోషపడతాడు. ఈ వ్యక్తి అతనితో చెబుతాడు, ఇక్కడ ఉన్న బాక్స్ లో మొత్తం 100 కోట్లు ఉన్నాయి. ఆ 100 కోట్ల బాక్స్ ఎక్కడ ఉందో ఎతుకు అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి మీరేం భయపడకండి, నేను ఆ డబ్బులను ఎక్కడ ఉన్నాయో ఎతుకి తీసుకుని వస్తాను అని చెబుతాడు. ఈ వ్యక్తి సరే తొందరగా తీసుకుని రా అని చెబుతాడు. ఈ వ్యక్తి దొంగ వ్యక్తి దగ్గరికి వెళ్లి ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయి అని అడుగుతాడు. అందుకు ఆ వ్యక్తి ఇక్కడే ఉన్నాయి అని చెబుతాడు. ఈ వ్యక్తి అతనితో చెబుతాడు, మా ఓనర్ కి డబ్బుల బాక్స్ పోయిందని తెలిసింది, నువ్వు తొందరగా ఈ 100 కోట్లని తీసుకుని ఎక్కడైనా దాపెట్టు అని చెబుతాడు. అందుకు ఆ వ్యక్తి నువ్వేం టెన్షన్ పడకు, అతనికి తెలియకుండా నేను ఈ 100 కోట్ల రూపాయల డబ్బులని జాగ్రత్తగా దాచిపెడతాను అని చెబుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో కావాలి అంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.